వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ శివాజీ చౌక్ లోని ఎడ్లపాటి వెంకటరావు ముఖద్వారాన్ని తొలగించనున్నారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన పట్టణాలకు దీటుగా తెనాలిని తీర్చిదిద్దుతామన్నారు. శివాజీ చౌక్ నుండి బుర్రిపాలెం వెళ్లే రోడ్లో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. శివాజీ చౌక్ వద్ద ఉన్న ఎడ్లపాటి వెంకటరావు ముఖద్వారం వారి కుటుంబ సభ్యుల సమక్షంలో తొలగించడం జరుగుతుందని, తిరిగి రోడ్లు వెడల్పు అనంతరం ఆయన పేరు మీద ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దీనిపై దివంగత వెంకటరావు మనవడు తేజ సహకరించారని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెనాలి ప్రాంతంలో రోడ్లు వెడల్పు పనులు చురుగ్గా సాగుతున్నాయని, ఈ పనులు పూర్తయితే పట్టణ రూపురేఖలు మారుతాయని చెప్పారు. ఇందుకు ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి పూర్తి సహకారం అందించాలని కోరారు. నారాకోడూరు, తెనాలి, మంగళగిరి 4 వరుసల రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి మనోహర్ తెలిపారు. చేయగలుగుతారా? తప్పకుండా చెప్తారు మేడం. అరే ఇది ఇంకా ఫ్రేమింగ్ వచ్చిందా? తెనాలి పట్టణంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా ప్రజలు సహకరించి మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక మంచి ప్రణాళికతోటి మనం పురపాలక సంఘం నుంచి చేస్తున్న కార్యక్రమాలకి మద్దతు పలకడం అనేది నిజంగా మనందరం గర్వించాల్సిన విషయం. ఒక స్పష్టమైన ప్రణాళిక ఉండాలి, ఒక ఆలోచన విధానం ఉండాలి. ఏ కార్యక్రమాల ద్వారా ప్రజలకి ఎక్కువగా మనం మెరుగైన సేవలు అందించగలుగుతామో, ఇంకా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మన ప్రాంతానికి అంతిమంగా ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నివసించే విధంగా తెనాలి నగరాన్ని మనం తీర్చిదిద్ది ఒక మహానగరంగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ రోడ్లు విస్తరణ కార్యక్రమం ప్రారంభించాం. బురిపాలెం రోడ్డు పైన ఆల్రెడీ మీరు చూశారు. ఎవరు కూడా ఊహించని విధంగా ఉన్న రోడ్ని మనం దాదాపు డబుల్ లెవెల్కి తీసుకొచ్చాం. సైడ్ డ్రైన్లు కాలువ నిర్మాణం, స్టామ్ వాటర్ డ్రైన్లు కాలువ నిర్మాణం కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈ తరుణంలో అక్కడ ఉన్న బస్ షెల్టర్ని గతంలో ఇచ్చిన దాతలు మన అడుసుమల్లి కుటుంబం వాళ్ళు కూడా వచ్చి సహకరించారు. ఈ రోజున ఎడ్లపాటి వెంకటరావు గారి ద్వారం, అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక చిరునామా తెనాల్లో. సో ఎడ్లపాటి వెంకటరావు గారి పేరుతోటి ఏర్పాటు చేసిన ద్వారాన్ని వారి కుటుంబ సభ్యులు నేను కలిసి మీరు సహకరిస్తే బాగుంటుంది, రోడ్డు విస్తీర్ణ చేస్తున్నాం, పురపాలక సంఘం నుంచి మేమే కొత్తగా ఇంకో ద్వారం నిర్మాణం చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా సహకరించి ఎంతో ఆదర్శవంతంగా ఈరోజు ఎడ్లపాటి తేజ గారు వచ్చి ప్రతి ఒక్క పౌరుడికి ఆదర్శవంతంగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొన్ని ప్రధానమైన రహదారులు విస్తీర్ణం ఆల్రెడీ ప్రారంభించాం. బోస్ రోడ్ కానివ్వండి, అదేవిధంగా బురిపాలెం రోడ్ మనం చూసాం. రాబోయే రోజుల్లో 4 లేన్ల రహదారి నారాకోడూరు నుంచి మంగళగిరి వరకు వయా తెనాలి మనం పూర్తి చేసుకోబోతున్నాం. దానికి కూడా నిధులు మంజూరయ్యే విధంగా కష్టపడుతున్నాం. తప్పకుండా దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఒక మహానగరంగా మార్చడానికి మనం చేస్తున్న ప్రక్రియ. ఎడ్లపాటి వెంకటరావు గారు ఎన్నో సేవలు చేశారు. ఆయన ఒక మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, ఒక శాసనసభ్యుడిగా, అదే కాదు ఎంతో రాజకీయాల్లో ఉన్నతమైన వ్యక్తి. వారి కుటుంబానికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమానికి మా కుటుంబం తరఫు నుంచి అందరూ ముందుకు రావడం జరిగింది. తాతగారు ఉన్నా కూడా ఇదే చేసేవాళ్ళు. ఈ మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఇది మున్సిపాలిటీ నుంచి చేస్తున్నందుకు. స్వచ్ఛ తెనాలి ఛాలెంజింగ్ కాంపిటీషన్ లో గెలుపొందిన శానిటేషన్ సిబ్బందికి సోమవారం బహుమతులు అందజేశారు. స్థానిక శివాజీ చౌక్ వద్ద జరిగిన కార్యక్రమంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం 40 వార్డులకు సంబంధించిన వార్డు శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలకు నిర్వహించిన స్వచ్ఛ తెనాలి ఛాలెంజింగ్ కాంపిటీషన్ లో గెలుపొందిన 8, 11, 22 వార్డుల శానిటేషన్ సిబ్బందికి మంత్రి నాదెండ్ల మనోహర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి నెల ఒక కార్యక్రమం తోటి వస్తున్నారు. ఈ మంత్ అవాయిడ్ సింగిల్ ప్లాస్టిక్ యూజ్ అనే కార్యక్రమం వచ్చారు. అదేవిధంగా ప్రతి వార్డులో కూడా శానిటేషన్ కార్యక్రమాలు పెట్టి స్వచ్ఛత ఛాలెంజ్ అవార్డు అనేటువంటి చేయండి. సో మంచి వార్డులు ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు అవార్డ్స్ కూడా ఇవ్వబడేసి అన్నారు. అందులో భాగంగానే మనకు ఈ ప్రాంతానికి అసిస్టెంట్ కలెక్టర్ ఐజీఎస్ వారు ఇక్కడికి ట్రైనింగ్ గ్రామం వారు వచ్చారు, ట్రైనింగ్ కమిషనర్ వచ్చారు. వారి యొక్క సారథ్యంలో కొత్తగా వారు ఈ కార్యక్రమం చేపట్టి అన్ని వార్డులలో ఉన్నటువంటి సెక్రటరీస్ మధ్యన వర్కర్స్ మధ్యన ఒక హెల్తీ కాంపిటీషన్ పెట్టారు. ఈ యొక్క హెల్తీ కాంపిటీషన్ ఏంటంటే రోజువారీ శానిటేషన్ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతిరోజు డోర్ టు డోర్ కలెక్షన్ అవుతుందా, సెగ్రిగేషన్ అవుతుందా, వర్కర్స్ అందరూ కూడా సమయానికి హాజరవుతున్నారా, వాళ్ళందరూ కూడా డ్రెస్ కోడ్లు వస్తున్నారా, శుభ్రతను పట్టిస్తున్నారా అటువంటి అంశాలు పెట్టారు. కాంపిటీషను 20, 21, 22 3 రోజులు గమనించారు. అందులో భాగంగానే ఈరోజు ఒకసారి గమనిస్తే 8th వార్డు, 11th వార్డు, 22nd వార్డు, 1st, 2nd, 3rd వారు వచ్చారు. సో వారికి ఈరోజు సార్ ద్వారా ప్రశంస పత్రం అదేవిధంగా డబ్బు కూడా పోయింది. రోటరీ మాజీ అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళీకృష్ణ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందులపేట నైట్ షెల్టర్లోని నిరాశ్రయులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. కన్నెగంటి మురళీకృష్ణ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పావులూరి రాంబాబు, ఈదురు శ్రీనివాసరావు, కాకుమాను ఉపేంద్ర, ఆలపటి కిరణ్, ఇరవలి శ్రీధర్, అలపతి రామస్వామి, గిరి ప్రసాద్, మురళీ మాస్టారు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్లో అనేక పదవులు చేసి నా కన్నెగంటి మురళీకృష్ణ గారి జన్మదిన వేడుకలు మనం ఇక్కడ నైట్ షెల్లర్లు ఏర్పాటు చేయడం, ఈ పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పటి నుంచో ఈ రోటరీలో అభివృద్ధి చెందడానికి బాగా కృషి చేశారు. రోటరీ క్లబ్ను బాగా నిలబెట్టారు. తర్వాత సేవా కార్యక్రమాలు అనేకం చేశారు. ఆయన సంఘంలో అనేక పేరు ప్రతిష్టలు తీసుకొని ఈరోజు ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు. మా కార్యక్రమంలో ముందుగా ఈ రోజున కన్నెగంటి మురళీకృష్ణ గారి బర్త్డే సందర్భంగా మరి ఇక్కడ పేదలకి ఇక్కడ అన్నదానం, మరి అట్లాగే సాయంత్రం 7 గంటలకి స్టేషన్ దగ్గర అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా క్లబ్కి మొన్నటిదాకా అసిస్టెంట్ గవర్నర్గా అనేక కార్యక్రమాలు నిర్వహించి దిగ్విజయంగా, అట్లాగే మరి ఈరోజు కూడా మంచి అన్నదానం, మెయిన్గా మిగతా ఖర్చులు పెడదామంటే అది ఎన్ని వద్దు, మనం ఇక్కడ పేదలకి మనం సాయం చేస్తే దాన్ని మించింది లేదని చెప్పేసి ఆ ఉద్దేశంతో మరి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం, అట్లాగే సాయంత్రం మళ్ళీ 7 గంటలకి కార్యక్రమం, ఇంకా వేరే కార్యక్రమాలు కూడా చేస్తారు. ఫార్చ్యూన్ సంస్థ అధినేత, రోటరీ క్లబ్ వ్యవస్థాపకులు, సభ్యులు, మరి రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి శ్రీ కన్నెగంటి మురళీకృష్ణ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమంలో మరి వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారి తరపున మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ముఖ్యంగా ఈ రోజున ఐతానగర్లో అపర కర్మశాల భవన నిర్మాణానికి ఆయన ముందుకు వచ్చి దాన్ని చేపట్టి ఆ అపర కర్మశాల భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. పట్టణ బీసీ కాలనీలోని ఆర్కం మసీద్ వద్ద ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇస్లాం దూదేకుల కమిటీ, కువైట్ మరియు ఇండియా ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మన గుంటూరు జిల్లా తెనాలి
బీసీ కాలనీలో మన అర్కా మసీద్ నందు ఏదైతే రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఈరోజు ఇఫ్తార్ వింద్ అనేది ఇస్లాం దూదేగుల కమిటీ కువైట్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి మహత్కర కార్యం. ఎందుకంటే ఎవరైతే ఉపవాసం ఉండి రోజా ఉన్నారో వారికి ఇస్లాం దూదేగుల కమిటీ ప్రెసిడెంట్ చాన్ బాషా గారు, అలానే కమిటీ మెంబర్స్ అందరూ కూడా మన రాష్ట్ర ఇమానా మజ్లిస్ కమిటీ, అలానే మన అర్కా మసీదు కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలతో ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ కాలనీలో ఉన్న అర్కా మస్జిద్ కొత్తగా నిర్మాణం జరిగింది. వారు అనుకున్నారు ఖచ్చితంగా రంజాన్ మాసంలో నేను ఇక్కడ ఇఫ్తార్ విందు ఇవ్వాలని. అలాగే మన నాగురుభాయ్ వాళ్ళందరూ మిత్రబృందంతో కలిసి ఈరోజు దాదాపుగా 100 మంది పైగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ రంజాన్ మాసంలో ఎంతో కఠినమైన ఉపవాసాలు ఉండి ముస్లిం సోదరులు వారు మంచి నియమ నిబద్ధతతో ఉండి ఈ ఉపవాసాల దీక్షలు విరమిస్తారు. వారికి అల్లాబక్షు గారికి, వారి మిత్రబృందానికి మన అర్కామే మస్జిద్ కమిటీ తరఫున మరియు రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2.60 లక్షలతో కొనుగోలు చేసిన యంత్ర పరికరాలను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో జరగనున్న ఎడ్లబల ప్రదర్శన పోటీల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. బురేపాలెం రోడ్లో రోడ్ల వెడల్పుకు 1,31 లక్షల రూపాయలు కేటాయింపు. మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.